అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి స్వాభిమానం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణకి తల్లిదండ్రుల ద్వారా స్థిరచరాస్తులు బాగానే సంక్రమించాయి. ఆయనకి అమ్మా నాన్నలు ప్రభావతినిచ్చి వివాహం చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం గవర్నమెంట్ జాబ్ కావటం వల్ల సిటీకి వచ్చి అక్కడ ఒక 3 అంతస్తుల ఇల్లు కట్టించుకొని అందులో స్థిరపడి ఆవిడ గృహిణిగా ఉంటే ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. కాలచక్ర ప్రవాహంలో వీళ్ళిద్దరికీ కూడా 2 పిల్లలు పుట్టారు. ముందుగా కూతురు పుట్టింది. అలేఖ్య అనే కూతురు పేరు పెట్టారు. ఆ తర్వాత కూతురు పుట్టిన 3 సంవత్సరాలకి కొడుకు పుట్టాడు. కొడుకు పేరు శ్రీకర్ అని పెట్టుకున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ప్రభావతికి కూతురు కొడుకు అంటే వేరువేరు అనే ఉద్దేశాలతో చూస్తుంది అని కాదు, కానీ కూతురునేదో మార్చేసి కొడుకునేదో నెత్తికెక్కించుకుంటుంది అనేది కాదు. కానీ కొడుకు అంటే విపరీతమైన ఇష్టం, విపరీతమైన గారాబం. ప్రపంచం అంతా కొడుకుతోనే నింపేసుకుంటుంది ప్రభావతి. కొడుకు అమ్మతోనే పడుకోవాలి. కొడుకు ఏం కావాలన్నా అమ్మనే అడగాలి, అమ్మే తినిపించాలి. కొడుకు ఏం కావాలన్నా సరే అమ్మే కొనిపెట్టాలి, అమ్మే సెలెక్ట్ చేయాలి. బయటికి వెళ్తే అమ్మతోనే వెళ్ళాలి. టీవీ చూసినా అమ్మతోనే చూడాలి, సీరియల్ చూసినా అమ్మతోనే చూడాలి. అమ్మ టాయిలెట్లో ఉంటే కొడుకు బయట నుంచి అమ్మతో మాట్లాడుతూ ఉండాలి. అమ్మ బాత్రూంలో స్నానం చేస్తుంటే కొడుకు బయట నుంచి మాట్లాడుతూనే ఉండాలి. అలాగే కూతురు విషయంలో ఆవిడ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదో. దానికి తోడు రామకృష్ణ ప్రాక్టికల్ మనిషే. ఆయన ప్రేమాభిమానాలు కూతురు మీద కొడుకు మీద ఒకేలా చూపించే తండ్రే. కూతుర్ని తక్కువ కొడుకుని ఎక్కువ అని ఆయన ఎప్పుడూ చూడడు. ఆయన 2 పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని మంచిగా పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి టైంకి తల్లిదండ్రులుగా మనం ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వాలి, చక్కగా వాళ్ళని లైఫ్లో సెటిల్ అయ్యేలా చేయాలి, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా గడపాలనుకునే వ్యక్తే ఆయన. దానికి తగ్గట్టుగానే ప్రాపర్టీస్ విషయంలో ప్లానింగ్ కానీ ఆయనకి పై డబ్బులు బాగా వచ్చాయి. పిల్ల నగల విషయంలో కట్నాల విషయంలో ప్లానింగ్ కానీ ఆ రోజుల్లోనే ఆయన ఆదర్శ భావాలకి వెళ్ళి ఆయన అత్తారింటి దగ్గర నుంచే ఆయన కట్నంగా తీసుకుంది ఏమీ లేదు. ఇక ఆవిడ్ని ఒట్టిగా చేసుకొచ్చుకొని వీళ్ళే బంగారాలవి పెట్టారు. కాబట్టి కులం కలిసిందే, గుణం మంచిదనే దాంతో చేసుకున్నారు. కుటుంబాలు ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చి రేపొద్దున కూతురు విషయంలో అలాంటి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవడానికి ఇవి సత్యకాలపు రోజులు కాదనేది రామకృష్ణ గారి ఉద్దేశం. దాంతో ఆయన పిల్లల భవిష్యత్తుల గురించే, కుటుంబం గురించి, కుటుంబ ఖర్చుల గురించే, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచే కూతురు విషయంలో ఏ డెసిషన్ అయినా కూతురు ఫ్రీగా తీసుకుంటుంది. అదే చివరికి దాన్ని 10 స్కూళ్ళకి తీసుకెళ్ళి ఏ స్కూల్లో చేరుతావమ్మా అని అడిగితే ఫలానా స్కూల్లో చేరుతానని చెప్పి అక్కడ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, నేను ఇదే స్కూల్లో కంటిన్యూ అయిపోతాను నాన్న అని చెప్పేంత అంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత తెగింపు తెగువ ఉంటుంది. మాట్లాడే పద్ధతి తరీకా కూడా డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండే తత్వం కూతురుదే. ఆయనకి అదెంతో ఇష్టం కూడాను. కూతురు రేపు ఎదిగిన తర్వాత కూడా మంచి లక్షణాలతో కూతురు పెరుగుతుందనేదే ఆయన ఆనందం. ఇక కొడుకు విషయానికి వస్తే ప్రతి దాంట్లోనూ అమ్మ నిర్ణయమే ఫైనల్. చిన్నప్పటి నుంచి వాణ్ణి ఒకే స్కూల్లో వేశారు, కూతుర్ని కొడుకుని కూడా. వేసిన తర్వాత కూతురు చదివే స్కూల్లో కొడుకు చదవటం ప్రభావతికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన కూతుర్ని కూడా మారమ్మ అంటే నాకెక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ స్కూల్ నచ్చింది, నేను ఇక్కడే ఉంటానని చెప్పింది పిల్ల. అయితే అమ్మ వద్దు అని చెప్పింది కదా, అమ్మ వేరే స్కూల్కి వెళ్ళమంది కదా. దాంతో శ్రీకర్ ఫస్ట్ క్లాస్కి వేరే స్కూల్కి
అమ్మిష్టం, నేను వేరే స్కూల్కి వెళ్తానన్నాడు. వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంది పిల్లాడికి. పిల్లొక స్కూలు, పిల్లాడొక స్కూలు. సరేనని చెప్పి పిల్లాడిని స్కూల్లో వదిలిపెట్టి వచ్చే ఫస్ట్ రోజున వేరే దంపతులు కూడా వాళ్ళ ఇద్దరు కూతుళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాత్రం ఇద్దరు పిల్లల్ని ఒకటే స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. వేరే ఊరు నుంచే ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చామని పిల్లలు ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు చాక్లెట్ ఇచ్చుకుంటుంటే భయపడతారేమోనని కలిసి వెళ్ళండమ్మా, ఫ్రెండ్స్గా ఉండండమ్మా అని చెప్పారు. ఆ పాప పేరు ధాత్రి, వాళ్ళ అక్క పేరు సంగీత. అలాగే ప్రభావతి కూతురు అలేఖ్య ఒక వయసు వాళ్లే, కాకపోతే వేరు స్కూల్లో. ఇక సంగీత ధాత్రి కన్నా కూడా 2 సంవత్సరాలు పెద్దది కాబట్టి ఆ అమ్మాయి వేరే క్లాసు, వీళ్ళు మాత్రం ఫస్ట్ క్లాసులోనే పిల్లలిద్దరినీ కూడా ఇక ఫ్రెండ్స్ అయిపోండని చేతులు పట్టించి చక్కగా అప్పచెప్పారు స్నేహితులుగా ఉండమని. ధాత్రి వాళ్ళ నాన్న పేరు మోహన్ రావు, ధాత్రి వాళ్ళ అమ్మ పేరు భాగ్యం. ఇలా ప్రభావతికి అలాగే భాగ్యానికి, రామకృష్ణకి, మోహన్ రావుకి ముఖపరిచయం ఉందే. పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళి ఒకే క్లాసులో ఒకే బెంచ్లో కూర్చుని మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ ఉంటే ప్రభావతి అలేఖ్యకి ఇష్టమైనవే ఏది నీకు ఇదే కావాలా, ఇదే తీసుకో, ఇదే తింటావా అని అడగటాలేమీ ఉండవు. ఇక బట్టల విషయం అంటే తండ్రిని తీసుకెళ్ళి కొనుక్కుంటుంది కూతురు, కాబట్టి అది ఆవిడకి అనవసరమైన విషయం. కూతురు ఏ సబ్బు, ఏ షాంపూ, ఏ కండిషనరు, ఏ బ్రష్, ఏ పేస్ట్ వాడుద్దన్న దగ్గర నుంచి ఏం చదువుతుంది, ర్యాంక్ ఎంత వస్తుంది, ఈ విషయాల వరకు ఆవిడ ఏది పట్టించుకోదు. అన్నీ రామకృష్ణే చూసుకుంటాడు. ఇక వంట విషయానికి వస్తే కొడుకు విషయంలో వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచే ప్రతి విషయం ప్రభావతి సెలెక్ట్ చేయాలి. శ్రీకర్కి ప్రభావతి ఏది సెలెక్ట్ చేస్తే అది నచ్చుద్ది. దానికి తోడు అమ్మ కొడుకు సేమ్ వాడతారు, ఏది వాడినా ఒకటే సబ్బు, ఒకటే పేస్టు, ఒకే రకం లాంటి ఫుడ్ హ్యాబిట్స్. అమ్మ ఏది బాగుందంటే అది బాగుంటుంది శ్రీకర్కి ఆటోమేటిక్గా. కూతురికి ఇష్టమైన వంటలేమి ప్రత్యేకంగా ప్రభావతి వండించదు, ఎందుకంటే మొగుడికి ఇష్టమైనవి వండించే అలవాటే లేదు ప్రభావతికి. దాంతో కూతురు పొద్దున్నే పూరీ తింటానంటే లేదు, ఈరోజు సేమ్యా ఉప్మా చేసి అలాగే దానితో పాటు గారెలు వేశాను తిను అంటే నాకు ఇష్టం లేదమ్మా, నాకు వద్దని చెప్తున్నానా అని వాదనకి దిగిపోద్ది కూతురు. రామకృష్ణ పొద్దున్నే సేమ్యా ఉప్మాలు, పొద్దున్నే ఆ వడలేటువంటి ప్రభ అంటే నాకు అబ్బాయికి ఇష్టం అండి, అప్పుడు దానికి ఇష్టమైనవి కూడా చెయ్యొచ్చు కదా, అది దోశ అడిగింది కదా, ఏమో నాకు ఓపిక లేదు ఇప్పుడు దోశలు వేయడానికి. అదేంటి అలా మాట్లాడతావు అంటే అంత కారిపోతే వేసి పెట్టుకోరాదు, ఎవరొద్దన్నారు, హోటల్కి వెళ్ళిపోదాం నాన్న, అక్కడ తినేసి నేను వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళిపోదురు కానీ. సరే పదమ్మా అని ఆయన పిల్లని తీసుకొని వెళ్ళిపోతే తిన్నాన్న. వీళ్ళ మాటలకు ఏమొచ్చిందని అమ్మకి కొడుకు, కొడుక్కి అమ్మ నోట్లో పెట్టుకుంటూ తినడం ఇలా అలవాటు. కూతురికి ఓణేల ఫంక్షన్ అప్పుడు తను పట్టించుకోదు, ఆయన పట్టించుకోవాలి. పెద్ద మనిషి అయితే తను పట్టించుకోదు, ఆయన పట్టించుకోవాలి. కొడుకుల పంచెల ఫంక్షన్కి మొత్తం ఏ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయాలన్న దగ్గర నుంచి ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, కొడుకు ఏ పోజు పెట్టాలి అన్నదాకా తనే చెప్పి అవి కానిస్తుంది. ఇదంతా ప్రేమ అనుకోవాలా, లేకపోతే మనం ఒక చట్రంలో వాళ్ళని బిగించి వాళ్ళ చుట్టూ మనం హద్దుల్ని గీస్తూ ఆ హద్దుల్లో మనం ఉండటం అనాలా? రేపొద్దున జీవితం అనే డైరీలో వాళ్ళు పేజీలు వెనక్కి తిప్పి చూసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారా, మనమే ఉంటామా వాళ్ళ లైఫ్ అంతా? అది చాలామంది అమ్మలు ఎందుకు తెలుసుకోరో. ప్రేమ అనేది వేరు, ఆప్యాయత అనురాగాలనేది వేరు. తెలియకుండానే మనం వాళ్ళని బానిసలుగా తయారు చేసే మమ్మ పప్ప బాయ్లుగా చేతగాని వెధవల్లా తయారు చేస్తే రేపు వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని, వాళ్ళ లైఫ్ని పోగొట్టుకుంటారని ఎందుకు తెలుసుకోలేరో ఏంటో. ఇక కాలచక్ర ప్రవాహంలో కొడుకు కూతురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కూతురు పెద్దది కాబట్టి
ఆ అమ్మాయి ముందే తన చదువు కంప్లీట్ చేసుకోవటం, బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ కూడా చేయటం, ఆ తర్వాత వాళ్ళ నాన్నతో, నాన్న నేను ఆల్రెడీ ఒక అతన్ని ఇంటర్ నుంచి బీటెక్ వరకు లవ్ చేశాను, బీటెక్ అయిపోగానే తను ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్నలు మనకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉన్నోళ్ళు నాన్న, ఇక తన అబ్రాడ్లోనే జాబ్ కూడా వచ్చింది, నేను అందుకే ఈ 2 ఏళ్ళు ఎంటెక్ చేశాను, అమెరికా నుంచి తిరిగి వస్తున్నాడు, నేను తన్నే చేసుకుంటాను, తన పేరు రాజేష్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న డామినేటింగ్ నాన్న, బొమ్మరిల్లు ఫాదర్ లాగా, ముసలాయనికి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళమ్మకి చిన్న కొడుకు అంటే ఇష్టం, సో నన్ను అందుకే వాళ్ళు కోడలుగా ఒప్పుకుంటున్నారు, నువ్వు పెట్టేది వాళ్ళకి 0తో సమానం, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్తే ఆయన పర్సనల్ ఎంక్వైరీ తీసి అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి చాలా మంచోడని, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదని, సెటిల్డ్ అని తెలిసి సరేనని చెప్పి పిల్లనిచ్చే ఆయన పెళ్లి చేసేయడానికని ఇవ్వాల్సిందేదో నాకు ఇప్పుడే ఇచ్చేసేయండి నాన్న అని చెప్పి ఇవ్వాల్సిందేదో ఆ అమ్మాయి అక్కడే పెట్టిచ్చేసుకుంది, ఇంత పెట్టు ఇది పెట్టు తమ్ముడికి లేకుండా పెట్టు మొత్తం నాకే పెట్టని ఆ అమ్మాయి అసలు అనలేదు, ఆ ఇచ్చిని అమ్మేసుకొని క్యాష్ చేసుకొని గోల్డ్ సిల్వరు తీసుకొని ఆ తర్వాత కూతురు అమెరికా వెళ్ళిపోయే అక్కడ ఎంఎస్ చేసుకుని కూతురు జాబ్లో జాయిన్ అయిపోవటం, ఆ తర్వాత కూతురికి ట్విన్స్ పుట్టడం, కూతురు సీమంతాలకు కూడా ఇక్కడి నుంచే పార్సిల్ పంపమందే తప్ప వాళ్ళ అత్తగారు వెళ్ళి బేబీ షవర్లు సీమంతాలు అన్నీ చేసుకున్నారే తప్ప జెండర్ రివీల్స్ దగ్గర నుంచి తల్లిని రమ్మనమని అలేఖ్య అనలేదు, వస్తానని ప్రభావతి అనలేదు, పెళ్ళైన కొత్తల్లో నీ మొగుడు ఎలా ఉంటున్నాడో, బెడ్రూమ్లో నీ మీద చెయ్యేస్తున్నాడా, మీ అత్త ఏంటి వద్దా కూర్చుద్దా, అది ఇదని 4-5 సార్లు ప్రభావతి మాట్లాడాక అలేఖ్య ఫోన్ చేయడమే తగ్గించేసింది, చేసిన తండ్రికి చేసుద్దే, చేసినప్పుడే అమ్మని తమ్ముడిని బాగున్నారా అని పలకరిస్తుంది, అంతకు మించి ఆ అమ్మాయి అసలు వాగదు, ఆ అమ్మాయి రొటీన్ లైఫ్లో ఆ అమ్మాయి పడిపోయే ఆ అమ్మాయికి ఇప్పుడు ఒకటే టెన్షన్ ఏంటంటే ఒకవైపున తను తోడుకోడలు ఇద్దరు, మామకు చూస్తే పెద్ద కొడుకు అంటే ఇష్టం, ఎప్పుడు వాడికి తిక్కరేగి ఆస్తంతా పెద్ద కొడుక్కి పెడతాడేమోనని ఆ అమ్మాయి భయం, కాబట్టి వాడిని దువ్వి 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 ఇండియాకి ఫోన్ చేసే దానికని దీనికని డబ్బులు వేయించుకొని అమెరికాలో ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని పిల్లలకి సేవింగ్స్ చేసుకొని అత్తను దువ్వి పిల్లలకి నగలు చేయించుకొని అత్త స్త్రీధనాన్ని 3వ కంటికి తెలియకుండా మొగుడికి పెట్టించుకొని ఆ ప్రాపర్టీల గురించి రోజు అత్తకు ఫోన్ చేసుకుంటా మామకు ఫోన్ చేసుకుంటా అత్త మామని రమ్మనమని వాళ్ళకి సపర్యలు చేసి వాళ్ళకన్నీ సరి చేసి వాళ్ళని అమెరికా అంతా తిప్పి చూపించి పంపి వేరే స్టేట్స్ అన్నీ తిప్పి చూపించి పంపుకుంటూ ఆ అమ్మాయి టెన్షన్స్లో ఆ అమ్మాయి ఉంటుంది, రేపొద్దున ఏ అమెరికాలో ఉన్నా మనం సంపాదించేది పిల్లలకి ఏం సరిపోద్ది, హక్కు ప్రకారమైన వాటా ప్రకారమైన తన భర్తదే తన భర్తకి రావాలి కదా, మొగుడా గట్టిగా నోరెత్తి అడగలేడు, అత్తగారా ఎంతవరకు లాగ్గలుగుద్దో తెలీదు, మామను మంచి చేసుకొని రేపొద్దున పిల్లలకు ₹1 పెట్టించాలనే తాపత్రయం అలేఖ్యది, ఆ అమ్మాయి లైఫ్ టెన్షన్స్ స్ట్రగుల్స్ ఆ అమ్మాయివే, ఈలోపు శ్రీకర్ 1వ తరగతి నుంచి చిన్నప్పటి వరకు ధాత్రితో అలా బెంచ్ మేట్స్, హై స్కూల్కి వచ్చిన తర్వాత బెంచ్లు మారిన ఒకటే ఫ్రెండ్షిప్, టీనేజ్కి వచ్చిన తర్వాత శ్రీకర్కి 10th లోపు ఒక బ్రేకప్, ఇంటర్లో ఒక బ్రేకప్, ఆ తర్వాత బీటెక్లో ఒక బ్రేకప్, అన్నిసార్లు కూడా ధాత్రే చెప్పేదే నువ్వు అనవసరంగా టెన్షన్స్ తీసుకోకరా శ్రీకర్, మనసు పాడు చేసుకోకరా అని, ఇద్దరు కూరలు షేర్ చేసుకున్న దగ్గర నుంచి చివరికి ఏదైనా తెలియకపోతే ఎగ్జామ్లో అడిగేంత వరకు, బ్రేకప్ ఫేజ్లో ఉన్నప్పుడు బీరు తాగి మందు తాగి రోడ్ల మీద పడిపోతే ఆ అమ్మాయి తీసుకొచ్చి నెత్తి మీద నీళ్లు పోసి అలా హ్యాంగ్ ఓవర్ పెగ్గిప్పిచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసేంత వరకు ధాత్రి గురించి శ్రీకర్కి తెలియనివంటూ ఏమీ లేదు, ఈ ఎంత దాంట్లో ధాత్రి వాళ్ళక్క సంగీత ఇక ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతోంది, లవ్లోనే ఉంది సంగీత, చదువు అయిపోయింది సంగీతదే, అయిపోయి అలేఖ్యకి పెళ్ళైపోయింది కానీ సంగీత జాబ్ చేసుకుంటోంది, చెల్లెలు చదువు కూడా అయిపోతే నాన్నకు కాస్త బరువు భారం లేకుండా ఉంటుంది, పెళ్ళిళ్ళు చేస్తాళ్ళెమ్మనమని ఎటు బాయ్ ఫ్రెండ్ అన్న తర్వాత వెంటనే పెళ్ళి ఒప్పేసుకోరు కదా అమ్మాయిలు, టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాడు గౌతమ్ అనే అబ్బాయి, వాళ్ళు ఆ గర్భ శ్రీమంతులు కోటీశ్వరులు, వాళ్ళ అమ్మ నాన్నలకి ఆ అబ్బాయి ఒక్కడే కొడుకు, ఆవిడ పేరు రాజ్యలక్ష్మి, ఆయన పేరు ఆనందరావు, వాళ్ళకి పెద్ద బిజినెస్లే ఉన్నాయి, వాళ్ళకి సంగీత బాగా తెలుసు, ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు కోడలుగా చేసుకుందాం
చేసుకుందామా అనే ఉవ్విళ్ళూరే కల్లా కప్పటం లేని మనుషులు, రూపాయి కట్న కానుకల ఎక్స్పెక్టేషన్స్ కూడా లేని వాళ్ళు కూడా ధాత్రి చదువైపోతే పెద్దమ్మాయికి పెళ్లి చేయమనమని అడగొచ్చులే అని చెప్పి అనుకుంటూ అలా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు వాళ్ళు. ఈలోపు శ్రీకర్ది బీటెక్ అయిపోయేసరికి శ్రీకరు ధాత్రి ఎంటెక్లో చేరుతున్నానందని తను కూడా ఎంటెక్లో చేరతానని చెప్పాడు రామకృష్ణకి. సరేనని వెళ్ళి అడ్మిషన్ తీసుకొని 2 years ఫీజు పే చేసేస్తే కొంచెం కన్సెషన్ ఇస్తానన్నాడని ప్రిన్సిపల్ పే చేయడం కూడా అయిపోయింది. అయితే సెలవులు అయిపోయిన తర్వాత జారదామని వీళ్ళు అనుకుంటూ ఉండగానే రామకృష్ణకి ఒక యాక్సిడెంట్ అవటం, ఆయన పోవటం టకాటకా జరిగిపోయింది. ఆ తర్వాత ఇక ఇంటి ఎంతైనా సరే ఇంట్లో ఉండేటటువంటి ఒక మనిషి పోయాడు, ఇంటి పెద్ద అంటే ఆ బాధ ఎవరికైనా తీర్చలేందే. దాంతో శ్రీకర్ బాగా డీలా పడిపోయాడు. ధాత్రి పక్కనే ఉండి ధైర్యం చెప్పింది, ప్రభావతికి ధైర్యం చెప్పింది. ఈ ధాత్రి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూడా ఓదార్చి వెళ్ళారు. అలేఖ్య ఫారెన్ నుంచి వచ్చి తండ్రి కర్మకాండలు అయిపోయిన దాకా ఉండే, తర్వాత అత్తమామల దగ్గరికి వెళ్ళి ఒక 2 నెలలు ఉండే, ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయిందే. నాకేం పెడతారు, వాటాలు పెట్టరా, నాన్న పోయాడు కదా, అసలు ఆ మాటలేం ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఎంత దాంట్లో ధాత్రి వాళ్ళ నాన్నగారు చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి మోహన్ రావు గారు. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి శ్రీకర్ చిన్న కుర్రాడు అనే దాంతో ఆయనే రామకృష్ణ పేపర్స్ అన్నీ కూడా మూవ్ చేయించి రావాల్సిన ఎల్ఐసీలు, పిఎఫ్లో, రిటైర్మెంట్ అమౌంట్లో, ఆ తర్వాత ప్రభావతికి రావాల్సిన పెన్షన్లో అన్నిటినీ కూడా మూవ్ చేయించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వీళ్లకున్న పొలాలనే ప్రభావతి చుట్టాల సాయంతో వాటిని కౌళ్ళకి ఇచ్చుకొని స్థలాలు లీజుకి ఇచ్చుకొని ఉండే 3 అంతస్తుల ఇల్లు కాక ఇంకో 3 ఇళ్ళు ఉన్నాయి, వాటిని అద్దెలకి ఇచ్చుకొని అమౌంట్ మొత్తాన్ని ఒకవైపున ఆయన ప్రభావతితో సంతకాలు పెట్టే డబ్బులన్నీ వీళ్ళకి వచ్చేలాగా చేశాడు. ఈలోపు ఎటు ఎంటెక్లో జాయిన్ అవ్వాలి అనుకుందే కాబట్టి చేరేదేనని శ్రీకర్ వెళ్ళి ఎంటెక్లో జాయిన్ అయ్యాడు. ఒకరోజు శ్రీకర్కి ఒకటి అనిపించింది మనసుకే. చిన్నప్పటి నుంచి ధాత్రి తన పక్కనే ఉంది, నిప్పు లాంటి క్యారెక్టర్. చాలామంది ప్రపోజ్ చేశారు, ఎవరికీ ఓకే చేయలేదు. ఎంత దాంట్లో చుట్టూ ఉన్న ప్రపంచంలో తనకైనా 3 బ్రేకప్లు ఉన్నాయి, కానీ ధాత్రికి అలాంటి కూడా లేవు. ధాత్రి కన్నా మంచి అమ్మాయి తన లైఫ్లోకి అసలు ఎవరు వస్తారో అనే దాంతో ఒకరోజు ఆ అమ్మాయితో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ధాత్రి అంటే పిచ్చి పట్టింది ఏంట్రా అంటే, నిజం చెప్తున్నానే నమ్ము, నీకు నా గురించి అన్నీ తెలుసు. ఫస్ట్ క్లాస్ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నా ఇష్టాలేంటి, నా కోపం వస్తుందా, బాధ వస్తుందా, ఏడుపు వస్తుందా, నన్ను ఎలా ఓదార్చాలి, అమ్మ, ఇల్లు, అక్క, నాన్న అన్నీ తెలుసు. మీ ఇంటికి నేను, మా ఇంటికి నువ్వు వచ్చేవాళ్ళమే కానీ కొత్త చుట్టాలమేమీ కాదు మనం. ఎంత దాంట్లో నాకే 3 బ్రేకప్లు ఫుల్లా నేను చేసుకున్నాను తప్ప నీ లైఫ్లోకి అది కూడా లేదు. మన ఇద్దరం కలిసి లైఫ్ లాంగ్ జర్నీ చేస్తే ఏంట్రా తప్పు? నా విషయంలో నీకు అన్నీ తెలుసు కదా, నువ్వైతే నన్ను అమ్మలా చూసుకుంటావు, అక్కలా చూసుకుంటావు, నాన్నలా మందలిస్తావు. నీలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పు నాకు అనేపాటికి ధాత్రి నవ్వేసి ఆలోచనలో పడింది. సీరియస్గా చెప్తున్నాను, సూసైడ్ చేసుకొని చస్తా నువ్వు కాదన్నావంటే. నువ్వంటే నాకు ఇష్టమే, లైట్ తీసుకోకు అని ఆ తర్వాత సంవత్సరం అమ్మాయి వెనకాలే పడ్డాడు శ్రీకర్. ఏంట్రా గొడవ అంటే, నన్ను లవ్ చేస్తావా లేదా చెప్పు, పెళ్లి చేసుకుందామే అని అడిగేపాటికి నిజంగానే చిన్నప్పటి నుంచి తెలిసినోడు, మంచోడు, కాదనేదేముంది, ఒక రకంగా పిచ్చి మొహమోడు అనిపించింది. దాంతో సరి చేసుకుందాంలే అన్నాక ఐ లవ్ యూ టు చెప్పు, అబ్బా ఐ లవ్ యూ టూ లేరా అన్న తర్వాత నెక్స్ట్ సంవత్సరం అంతా ప్రేమించుకున్నారు ఇద్దరు. ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇద్దరికి జాబులు కూడా వచ్చేసినాయి, మంచి ఎంఎన్సి కంపెనీల్లోనే వచ్చినాయి. ఆ తర్వాత శ్రీకర్ విషయం చెప్దామని ధాత్రి అనుకుంటూ ఉండగానే ధాత్రి వాళ్ళ నాన్న మోహన్ రావుకి ఒక చెల్లెలు ఉంది. ఆవిడ పేరు కాంతం. ఆవిడ మొగుడు పెద్ద సంపాదనా పరుడు కాదు సరికదా, కాంతానికి బాగానే ఆస్తిపాస్తులు ఇచ్చి చేసినప్పటికీ కూడాను అవి మొత్తం హారతి కర్పూరం చేశాడు ఆ మొగుడు. కాంతానికి ఒక కొడుకు, 2 కూతుళ్ళు. కొడుకు పేరు సాగర్, కూతుళ్ళ పేర్లు
రమ్య, కావ్య. కాంతం అంటే ధాత్రి వాళ్ళ అమ్మ భాగ్యానికి తెక్కారిపోద్ది. ఎక్కడైనా చెల్లెలని ఆయనకు ఉండాలి ప్రేమ. అలాంటిది భాగ్యానికి ఆడపడుచంటే చాలు, బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి ప్రేమను పొంగించటానికి. దాంతో కనీసం మగాళ్ళతో ఓ మాట అయినా చెప్పకుండా భాగ్యం కాంతంతో, కాంతం వచ్చి పెద్దమ్మాయి సంగీత తన కొడుకు సాగర్ కన్నా పెద్దది కాబట్టి రెండో అమ్మాయి ధాత్రిని తమ కోడల్ని చేయమనమని అడగటం, అలాగే చేసుకుందు కానీ ఎవరొద్దన్నారు అని భాగ్యం మాట ఇవ్వటం కాంతానికి జరిగిపోయిందే. కాంతం కొడుకు సాగర్ గురించి ధాత్రికి తెలుసు. ఇంట్లో సంబంధం విషయాల గురించే అప్పుడే డిస్కషన్ పెట్టారు. మేనత్త వచ్చిందే. అయితే సాగర్ పచ్చి తాగుబోతో, సిగరెట్లు విపరీతంగా తాగుతాడు, పేకాట్లాడతాడో, అమ్మాయిలతో తిరుగుతాడని అబద్ధాలు ఆడకూడదు. కానీ రెస్పాన్సిబుల్ పర్సన్ మాత్రం కాదు. చదువుకోలేదు, సంస్కారం అంటే తెలీదు, ఏదో గాలికి ధూళికి పెంచేసింది మేనత్త. అలాంటి వాడిని చేసుకుంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. శ్రీకర్ వాళ్ళు సెటిల్డ్, చూడ్డానికి బాగుంటాడు, మంచోడు. శ్రీకర్ గురించి తప్పొప్పులు మొత్తం తనకి తెలుసు. శ్రీకర్కి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. ఎప్పుడన్నా 2 పెగ్గులకు మించి తాగినా ఓ 10 వాంతులు చేసుకుంటాడు వాడు. చిన్నప్పటి నుంచి తెలిసి అన్నీ కరెక్ట్గా ఉన్న శ్రీకర్ని చేసుకోవాలా, లోపాలు ఉన్నటువంటి బావనే తల వంచుకొని సాగర్ని చేసుకోవాలా? మేనత్త కదా అని చెప్పి తన మీద జులుం ప్రదర్శించని ఉత్తమురాలేం కాదు కాంతం. పైగా చిన్నప్పటి నుంచి ధాత్రికి ప్రభావతి, రామకృష్ణలు తెలుసు. అలేఖ్య ఎప్పుడు ఒకళ్ళ లైఫ్లో ఇంటర్ఫీర్ అయ్యే అమ్మాయి కాదు. రామకృష్ణ చాలా మంచోడు. ప్రభావతి తన పనేదో తను చూసుకునే మనిషే తప్ప తమ లైఫ్లోకి వచ్చేటటువంటి పర్సన్ ఏమీ కాదు. దాంతో ఇక నేను ఇలా శ్రీకర్ని ప్రేమిస్తున్నాను, శ్రీకర్ని చేసుకుంటాను నాన్న, నేను భావన అసలు చేసుకొని నాకు ఇష్టం లేదు భావం చేసుకోవటం, భావం చేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోద్ది నాన్న. నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చి వాడింట్లో హౌస్ హస్బెండ్గా ఉంటే రేపొద్దున పుట్టే పిల్లలకైనా ఏం విలువ ఉంటుంది అనేసింది ధాత్రే. అనేసరికి నీ ఇష్టమే నా ఇష్టమమ్మా, మీ ఇద్దరికీ బలవంతంగా నేనెప్పుడు మీకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు గొంతు కోసి చెయ్యనుగా తల్లే అని మోహన్ రావు అంటే భాగ్యం మాత్రం చాలే ఊరుకోవయ్యా, దాన్ని 4 పీకి మెళ్ళెరగొట్టి వాడికిచ్చి పెళ్లి చేయటం చేతగాక ఏనాడైనా నువ్వు దాన్ని చెల్లెలుగా చూస్తేనేగా, నువ్వు దాన్ని అక్కుని చేర్చుకుంటేనేగా, నువ్వు దాన్ని చెల్లెలు అనుకుంటేనేగా అసలు నిన్ను అనుకోవాలి, దాన్ననేదేందే. అయినా శ్రీకర్ గారిని ప్రేమించడం ఏంటే, పనికి మాలిందానా, బాగున్నాడని నీకు తెలీదా, అమ్మా నువ్వు నోరు మూస్తావా అని సంగీత కూడా దానిష్టమైన వాడిని అది చేసుకుంటాననాలి కానీ సాగర్ గారు దానికి నచ్చలేదంటే నీ సోదేంటి అనేసిన తర్వాత ఇక వాద ప్రతివాదనలు జరిగాక ఇవ్వటం కుదరదు అని ధాత్రిని తెగేసి చెప్పేశాడు మోహన్ రావు. కాంతం మెటికలు విరుచుకుంటూ పుట్టింటితో బంధం తెంచేశారని తిట్టి పోసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇలా శ్రీకర్ని ఇష్టపడుతున్నానని ధాత్రి చెప్పిందనే ఒకవైపున ఇక ఆ అబ్బాయికి నాన్న లేడు కాబట్టి ఆ అబ్బాయికి కూడా అత్త మామ అయినా అమ్మ నాన్న అయినా తామే కాబట్టి భాగ్యం ధాత్రిని తిడుతుంటే భాగ్యం దవడ పగలగొట్టాడు మోహన్ రావు. పిల్లల జీవితంలో మనం ఏ డెసిషన్లు తీసుకోకూడదో, ఏ డెసిషన్లు తీసుకోవాలో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో. బంధుత్వాలు, చుట్టరికాలు అసలు అది నా చెల్లెలా నీ చెల్లెలా, అంత అతి ధోరణి నీకు వద్దని, అంత అతి చెయ్యొద్దని, అతి సర్వత్రా వర్జయొద్దని, ఎగస్ట్రాలు వద్దని నీకు చాలాసార్లు చెప్పాను అని మోహన్ రావు మొహం పగలగొట్టాడు భాగ్యాందే. ఆ తర్వాత ఇక పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి అనుకున్నానర్రా, ముందు సంగీతకు పెళ్ళైపోద్దిలే, సంగీతకు పెళ్ళైన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు మీ అక్క ఎటు పిల్లల్ని కందని నాకు తెలుసులేమ్మా, ఈ జనరేషన్ పిల్లలు కదా మీరు, అప్పటిదాకా ధాత్రి నా దగ్గర ఉంటుందిలే, ఇల్లు బోసిపోదు, పిల్లలు పిచ్చోడినమ్మా నేను, కూతుళ్ళ పిచ్చోడిని, మీ బ్రతుకులు బాగుండాలని కోరుకునే పిచ్చి నాన్నని తల్లి నేను. ఆ తర్వాత ధాత్రికి పెళ్లి సంబంధాలు చూసేలోపు సంగీత ఒక మనవన్నో మనవరాలనో కనిచ్చుద్దలే, ధాత్రి అత్తారింటికి వెళ్ళిపోతే వాళ్ళని పెంచుకోవచ్చులే, నా ఇల్లు బోసిపోకుండా నా ఇంట్లో మనవళ్ళు మనవరాళ్ళు తిరుగుతారని ఆశపడ్డానర్రా, చూస్తే నీతో పాటే ధాత్రి పెళ్ళి కూడా అయిపోయేలాగా ఉంది అని ఆయన అంటే
కూతుళ్ళిద్దరూ ఆయన్ని పట్టుకొని బావురుమని ఏడ్చారు. కూతుళ్ళ కన్నీళ్లు తుడిచి, ఎందుకురా, సంతోషంగా వెళ్ళండి అత్తారిళ్ళకి, ఊళ్ళోనేగా అమ్మ ఇద్దరు, ఇంతకన్నా పెద్దవరం ఈ నాన్నకి ఏమిస్తారు లేరా అని చెప్పి ఆయనే ఫస్ట్ సంగీత వాళ్ళ అత్త మామగారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అసలు రెడీగా ఉన్నారు. వెంటనే బయలుదేరి వచ్చారు తాంబూలం పళ్ళాలు తీసుకొని. వచ్చి రావటంతోనే పిల్లకు పసుపు కుంకాలు పెట్టి పిల్ల మాదనిపించుకొని, సంగీత అత్తగారు రాజ్యలక్ష్మి, మామగారు ఆనందరావు, బావగారు మీరు పందిట్లోకి వచ్చి అక్షింతలు వేస్తే చాలు, ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు మొత్తం మాయే. గౌతమ్ గారు మాకు ఒక్కగానొక్క కొడుకు, పెళ్ళైన తర్వాత అమ్మాయి అయితే వాడిని మా నుంచి వేరు చేయదు, మేమందరం కలిసే ఉండొచ్చు, మా సంగీత బంగారం, అంతకన్నా ఏం కావాలి, మీ బిడ్డని మా బిడ్డగా పంపండి చాలు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటామన్నారు వాళ్ళు. ఈలోపు చిన్నమ్మాయికి ఇలా పెళ్ళనుకుంటున్నాం, మాట్లాడుకున్నాక మిగతా విషయాలు మాట్లాడదాం బావగారు అని చెప్పాడు మోహన్ రావు. అలాగేనన్నాడు ఆనందరావు. ఆ తర్వాత వెళ్ళి శ్రీకర్ వాళ్ళ అమ్మ ప్రభావతితో, ఇక బావగారు లేరని నేనే వచ్చాను చెల్లెమ్మ, పిల్లలు ఇలా ఇష్టపడుతున్నారంట అంటే, నేనే ఎన్నోసార్లు అనుకునేదాన్ని అన్నయ్య, ధాత్రి ఎవరింటికి వెళ్ళొద్దో కానీ ఆ ఇంట్లో అత్తమామలు అదృష్టవంతులనే, ఆ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయనే, ధాత్రి లాంటి పిల్ల ఏ ఇంటికి కోడలవుద్దో వాళ్ళ అదృష్టవంతులనే, నా ఇంటికే అవుతానంటే నేను వద్దంటానా, అంతకన్నా మహాభాగ్యమా, మాకేమీ కానీ కట్న కానుకలు అక్కర్లేదన్నయ్య, పిల్లను పంపించండి చాలు అంది ప్రభావతి. ఆ మాటకు ఆయన, నువ్వు వద్దు అన్నా, పెద్దమ్మాయి అత్తగారు వాళ్ళు వద్దన్నా, మా తదనంతరం ఉన్నదంతా వాళ్ళిద్దరికి కాక ఎవరికి పెడతామమ్మా మేము అనేశాడు మోహన్ రావు. నవ్వుకున్నారు అందరూ. ఆయన కూడా ఉంటే బాగుండేది కదూ అన్నయ్య అంది ప్రభావతి. అలేఖ్యని పెళ్ళికి రమ్మనమని కబురు పెట్టాలి అనుకున్నారు. ఈ విషయాన్ని వెళ్ళి పెద్దమ్మాయి పెళ్ళి ముందు చేసి రెండో అమ్మాయి పెళ్ళి తర్వాత చేద్దామా అని మోహన్ రావు మాట్లాడాడు ఆనందరావుతో. ఎందుకు, కొన్ని నిమిషాల గ్యాప్తో ఒకే మండపంలో ఇద్దరు పెళ్ళిళ్ళు చేద్దాం బావగారు, ఖర్చులో ఖర్చు కలిసి వచ్చింది, మహా అయితే వాళ్ళ వైపు ఒక 500 మందో 1000 మందో ఉంటారేమో, మా వైపు ఎటు దాదాపు 10,000 మంది దాకా వస్తున్నారు, మీ వైపు ఒక 2,000 మందిని వేసుకోండి, వాళ్ళ వైపు ఎంతమంది వస్తారో చెప్పమనండి ఆ ప్రభావతి గారినే అన్నాడు ఆనందరావు. చుట్టాలు బాగా వచ్చారు. ఖర్చు మొత్తం పెద్దల్లుడు వాళ్ళ అమ్మా నాన్నలు వియ్యంకులే పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళికి అలేఖ్య కూడా వచ్చింది. వస్తూనే ఇండియాకే వచ్చి ధాత్రి కోసం అని చెప్పి ఒక నెక్లెస్ సెట్, తమ్ముడు కోసమని వస్తూనే తీసుకొచ్చిన బ్రాండెడ్ వాచ్ ఇచ్చేసి హనీమూన్ టికెట్లు తమ్ముడు చేతిలో పెట్టిందే. పెట్టి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి వీళ్ళ పెళ్ళైపోగానే ఇక జాగ్రత్తగా ఉండండి అని, ఆ అమ్మాయి వాళ్ళ మామ వ్యవహారం చూసుకోవటానికి పరిగెత్తాలి కాబట్టి అటు పరిగెత్తి అయిపోగానే ఆ అమ్మాయి అటునుంచి అటు ఏదో పిల్లలిద్దరి పేరు మీద 2 ల్యాండ్లు 2 అపార్ట్మెంట్లు, దాంతోపాటు పిల్లలిద్దరి పేరు మీద చెరుకు ₹1,00,00,000 క్యాష్ వేయించుకొని, అత్తగారు కొన్ని నగలు లెక్కల్లోకి రాకుండా చేయించినవి ఉంటే అవి తీసుకొని అమెరికా వెళ్ళిపోయింది అలేఖ్య. ఇక ఇటువైపున సంగీతకి, గౌతమ్కి, శ్రీకర్కి, ధాత్రికి పెళ్ళైపోవటం. ఇక సంగీత అత్తారింట్లో అడుగుపెట్టి అక్కడ గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లు అయిపోయి వాళ్ళు హనీమూన్కి వెళ్ళిపోవటం. ఇటు ధాత్రే అప్పగింతలు అయిపోయి శ్రీకర్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి ఇక్కడ గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లు అయిపోయాక వీళ్ళు హనీమూన్కి వెళ్ళి రావటం అయిపోయింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ 3 సంవత్సరాలు పిల్లల్ని కనకూడదని పెళ్ళి అనుకుంటున్నప్పుడే వెళ్ళి కాపర్టీలు ఎంచుకొచ్చుకున్నారు. ఇద్దరూ కూడా వాళ్ళ భర్తలకి చెప్పి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత ఇక సంగీత అత్తారింటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన భర్త, తన అత్తగారు, తన మామగారు, తన కుటుంబం అంటూ అత్తగారు సంగీతను కాలు కింద పెట్టనివ్వకుండా మామగారు తండ్రిలా చూసుకుంటూ, గౌతమ్ని ఎండీని చేసే ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పి, కోడల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేసి, కోడలికి అన్ని రకాల అథారిటీలు చెక్ పవర్లు కూడా ఇచ్చి ఆ అమ్మాయి ఇక తన పనుల్లో పడిపోయింది. ఇక ఒకవైపున మోహన్ రావు భాగ్యం, పిల్లలిద్దరూ వెళ్ళిపోయి ఇల్లంతా బోసిపోయిందని ఆయన, ఇప్పుడు ఇంకొకళ్ళని గంటావా ఏంది నువ్వు అని చెతురుపోతూ భాగ్యం, ఇలా వాళ్ళ జీవితాలు నెట్టుకెళ్ళిపోతున్నాయి. ఈలోపు
మోహన్ రావు చెల్లెలు కాంతం భర్త చనిపోయాడనే వార్త వచ్చిందే. వెళ్ళి తీరా వ్యవహారం ఏంటంటే శవాన్ని తగలేయటానికి కూడా డబ్బులు లేవనే, ఉన్నాయి మొత్తం కాంతం మొగుడు ఊడ్చి చచ్చాడని తెలియటంతో మోహన్ రావే ముందా శవ కార్యక్రమాల వరకు జరిపించి దినదవసాల వరకు చేయించాడు. ఆ తర్వాత ఆడపిల్లలు బాగా చదువుతారు, సాగర్ లాగా కాదు. వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకోమని అంటే ఏమంతా సభ్యత సంస్కారంగా ఉంటుంది. దాంతో మోహన్ రావు అడ్డమైన బాధ్యతలు ఆయన నెత్తి మీద పెట్టుకోడు. ఎందుకంటే ఇదంతా చెల్లెలు కోడి తెచ్చుకున్న స్వయం కృతాపరాధం. మంచి మంచి సంబంధాలు వస్తే కాదని కాంతం నచ్చినోడిని భాగ్యం సపోర్టుతో చేసుకోవటం, ఆ రోజు ఆయన అమ్మా నాన్నలు కూడా చెల్లెల మాటకే ఓటేయటం, ఆ తర్వాత ఉన్న దాంట్లో 3 వంతులు చెల్లెలకే దోచిపెట్టడం, చెల్లెలు అవన్నీ ఎత్తుకెళ్ళి మొగుడి చేతిలో పోయటం, వాడు వ్యసనాలకనే గవర్నమెంట్ ఉద్యోగం మానేసి మరీ గాలికి తిరుగుతున్న చెల్లెలు ఏమనకుండా బాధ్యత లేకుండా తనున్నదే కాకుండా పిల్లాన్నే బాధ్యత లేకుండా వాడిని డిగ్రీ కూడా సరిగ్గా చదవనివ్వకుండా అట్టేసర మార్కులతో ఏదో బ్యాక్లాక్కులతో సప్లిమెంటరీలతో పాస్ అయ్యాడు సాగర్ డిగ్రీ. వాడి బతుకుని నాశనం చేసేసిందే. ఆయనకు ₹1 ఇవ్వాలన్నా కూడా మనసు రాక అసహ్యం వేసి ఆయనే ఒప్పందాలని పెట్టుకోలేదు. కానీ ఎంతైనా ఆడపిల్లలు సంగీత ధాత్రి మంచివాళ్ళు, చూస్తూ అలా ఎలా ఊరుకుంటారు. మేనత్త పనికి మాలింది కరెక్టే, మేనత్త కొడుకు వెధవ కరెక్టే. అలాగని ఆడపిల్లలు వయసులకు వచ్చారు, పాపం చదువుకునే వయసులో చిరిమేయకూడదు వాళ్ళ భవిష్యత్తునే. ఎవరమైనా మనుషులమే, ఎవరి రాతలు రేపొద్దున ఎలా ఉంటాయో ఎవరికి తెలుసనే ఇక శ్రీకర్తో ధాత్రి, గౌతంతో సంగీత ఆడపిల్లలిద్దరి బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని, ఎటు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నట్టే నీ దగ్గర కూడా శాలరీ తీసుకుంటున్నా కదా గౌతమ్, ప్రతి నెల నువ్వు ఇస్తూనే ఉన్నావు కదా నాకు, అందులో నుంచే నేను ఒక 30,000 ఇస్తానని సంగీత, ఎటు నా శాలరీ కూడా ₹1,00,000 దాటేసిందిగా శ్రీకర్, కాబట్టి నేను కూడా ఒక 30,000 ఇస్తానని ధాత్రి అంటే సరేనన్నారు శ్రీకర్ గౌతమ్. అన్న తర్వాత ప్రతి నెల వచ్చి పట్టుకెళ్ళమని ₹60,000 తీసుకెళ్ళమని చెప్పారు అక్కా చెల్లెళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు చదువులే కాదు, సాగర్ ఏ పని పాట చేయడు కదా, మరి ఇంట్లోకి జరిగి సావాలి కదా, ఇంట్లో జరుగుబాటు కానీ అద్దెలు కానీ పొట్ట పోసుకోవటానికని కావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిలిద్దరూ స్కూల్ విద్యల్లోనే ఉన్నారు. ఆ పిల్లలిద్దరి కిందకి సంవత్సరానికి చెరొక 50,000 30,000 తీసేసినా మిగతాయి వీళ్ళ పొట్ల పగలగొట్టుకోవటానికి కావాలనే ఉద్దేశంతోనే చెరో 30 ఇస్తామని చెప్పారు వీళ్ళు. చెప్పిన తర్వాత ఎంతైనా చెల్లెలు కదా, ఆయన ప్రాణం ఒప్పుకోక మోహన్ రావు నేను కూడా ఒక 30,000 ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పాడు మేనల్లున్నే. వెరసి ₹90,000 ఇహ దర్జాగానే వాడుకోవచ్చులే అని కాస్త కుదుట పడింది కాంతం మనసు. బతికి చెడ్డ మనుషులు, చివరికి ఈ గతి పట్టింది అని బాధపడింది కాంతం. మేము లేవా ఏంటి, నువ్వు బాధపడబాకు అంది భాగ్యం. పై ఎత్తున మంచి చెడు నేను చూడకుండా ఉంటానా కాంతం, దిగులు పెట్టుకోబాకు అని చెప్పి ధైర్యం చెప్పు వచ్చింది. ఆ తరువాత ప్రతి నెల వీళ్ళ ముగ్గురు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వచ్చి సాగరే కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లేవాడు. వచ్చిన ప్రతిసారి ధాత్రి తాగుడు మానేయచ్చుగా బావా అనే, ఒరే సాగర్ ఇంకా ఇలా ఎన్నాళ్ళు తాగుతావురా అని సంగీత, ఏరా బాధ్యత తెలుసుకోవా అని మోహన్ రావు అరిసి పంపిస్తూనే ఉండేవాళ్ళు సాగర్ని. వస్తే చాలు క్లాసులు పీకుతారు అని అన్నం పెట్టమని స్వతంత్రంగా సంగీతని అడిగి అన్నం తిని వెళ్ళటం, ధాత్రిని అడిగి భోంచేసి వెళ్ళటం, అత్త అన్నం పెట్టనే భాగ్యాన్ని అడిగి భోంచేసి వెళ్ళటం సాగర్కి అలవాటు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఇదివరకు తల్లితో చాలా క్లోజ్గా ఉండే శ్రీకరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకళ్ళు టాయిలెట్లో ఉంటే ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళు బాత్రూంలో ఉంటే ఒకళ్ళు మాట్లాడుకుంటూ, కలిసి బ్రష్ చేసుకుంటూ, కలిసి టిఫిన్ చేస్తూ, కలిసే వంటగదిలో అమ్మ పనులు చేస్తుంటే కుర్చీ వేసుకొని కూర్చొని కబుర్లు చెప్తూ, ఆ తర్వాత తను ఏ బట్టలు వేసుకోవాలి ఏంటి అనేది అమ్మవి తను సెలెక్ట్ చేసుకుంటూ, కలిసే టిఫిన్ చేస్తూ, కలిసే సినిమాకి వెళ్ళొస్తూ, పార్కులకి వెళ్ళొస్తూ, లాంగ్ డ్రైవ్లు వెళ్ళొస్తూ, బయటకి వెళ్ళొస్తూ, రెస్టారెంట్లకు వెళ్ళొస్తూ, ట్రిప్పులకి వెళ్ళొస్తూ ఉండి గుళ్ళు గోపురాలు అన్నిటికీ వెళ్ళొచ్చే అమ్మ కొడుకులు. ఈ మధ్య ప్రభావతికి శ్రీకర్ పద్ధతి ధోరణి నచ్చకుండా పోయింది. దానికి కారణం ధాత్రి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తన కొడుకు రాత్రుళ్ళు తన దగ్గర పడుకోవటం మానేశాడు. పెళ్ళైన కొత్త కాబట్టి ఒక 3 నెలల పాటు ఏమీ అనలేకపోయింది. ఆ తర్వాత మాత్రం
కొడుకు ధోరణి ఏమీ నచ్చట్లేదు. ఆఫీసు నుంచి వస్తున్నాడు, ఏదో ఒక అరగంట గంట తనతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇదివరకు ఇట్లా ఒళ్ళో పడుకోవటం, కలిసే టీవీలో ప్రోగ్రామ్స్ చూడటం, సీరియల్స్ చూడటం, సినిమాలు చూడటం లాంటివి చేయటం లేదు. ఆఫీస్ వర్క్ అని ల్యాప్టాప్ ఒళ్ళో వేసి కూర్చొని పెళ్ళాంతో కబుర్లు చెప్తున్నాడు, పెళ్ళాంతో కలిసి తింటున్నాడు. తనతో కలిసి తింటలేదు, పెళ్ళానికి తినిపిస్తున్నాడు, తనకి తినిపించట్లేదు. ఇదివరకు ఇట్లా తన లెట్రిన్లో ఉంటే బాత్రూంలో ఉంటే వచ్చి నిలబడి మాట్లాడటం లేదు. పెళ్ళాంతో పాటు తన రూమ్లోనే స్నానం చేసి ఫ్రెష్ అవుతున్నాడు. తను ఏ బట్టలు వేసుకోవాలని, ఏ బూట్లు వేసుకోవాలి, ఏ వాచ్ పెట్టుకోవాలని అడగట్లేదు, పెళ్ళాన్నే అడుగుతున్నాడు. ఆఫీస్కి సంబంధించిన ఏ విషయాలున్నా తనకి చెప్పేవాడు, ఇప్పుడు ప్రతి విషయం పెళ్ళానికే చెప్తున్నాడు. దాంతో ప్రభావతికి ఎందుకో నచ్చకుండా పోయింది ధాత్రి ధోరణే. ముందు ముందు మెల్లమెల్లగా ఆ అమ్మాయితో మాట్లాడటం తగ్గిచ్చేసింది. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. 2వ సంవత్సరంలో ఇక ఆ అమ్మాయి మీద కక్షని, ఈర్ష్యని పెంచేసుకొని విదిలించడం, విసుక్కోవటం, చిరాకు పట్టడం, పద్దాకా నాకు ఒంట్లో బాగాలేదంటాం, అర్ధరాత్రుల్లో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యే టైంలో కావాలని మెయిన్ ఆఫ్ చేసేయటం, ఫీజులు పీకి పక్కనే ఉన్నటువంటి చెత్త కుప్పలో ఆ ఫీజులు పడేయటం, ఆ తర్వాత కావాలని ఏసీ పని చేయకుండా చేసేయటం, ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ కట్ చేయటం, అలా అయినా కోడలతో ఇంటి పని చేయించవచ్చులేని కోళ్ళ ఉద్యోగానికి వెళ్తుందని ఇండైరెక్ట్గా దెప్పటం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నా సరే ఆ అమ్మాయి లైట్ తీసుకొని 5 నిమిషాల్లో వాషింగ్ మిషన్, ఏసీలు బాగు చేయించేయటం, ఆంటీ ఆంటీ అంటూ ఆ అమ్మాయి క్లోజ్గానే మాట్లాడటం, శ్రీకరు ఒంట్లో బాగోపోతే పదమ్మా హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్ళి చూపించి రావటం. ఇలా ఇంకో సంవత్సరం గడిచిపోయింది. ఇక 3వ సంవత్సరం ఆ అమ్మాయి మీద పగని పెంచేసుకుంది ప్రభావతి. ఆ పగ ఏ రేంజ్లో పెంచేసుకుందంటే, ఇది నా కొడుకు జీవితంలో ఉన్నంత వరకు వాడు ఇదివరకట్లాగా నాకు వాల్యూ ఇవ్వడు, నాకు ప్రయారిటీ ఇవ్వడు, నా ఒళ్ళో పడుకోడు, రాత్రుళ్ళు నా పక్కన పడుకోడు, నా మొగుడు పోయి నేను ఒంటరిదాన్ని అయిపోలేదా, ఎన్నాళ్ళు వాడికి అసలు పెళ్ళి ఎందుకు చేయలేదు నేను, వాడు నాతో ఉంటాడు అనే కదా, పెళ్ళైన తర్వాత ఏదో కొత్త మోజు, దాని దగ్గర ఏదో కాసేపు కులాసాగా గడిపి ఆ తర్వాత దాన్ని నా గదిలో పడేసి వచ్చి నా దగ్గర పడుకోవద్దా వాడు, అలాంటిది నేను లోన్లీ అయిపోనా, నాతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దా అంటే అక్కడికి కొడుకు కోళ్ళు వెళ్ళేటప్పుడు సినిమాకి తీసుకెళ్తారు, ఇద్దరి మధ్యలో కూర్చుంటుంది, రెస్టారెంట్కి తీసుకెళ్తారు, కొడుకు పక్కన తను కూర్చుంటుంది, కారులో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కోడలు కొడుకు పక్కన కూర్చోవాలి, తను కూర్చొని కోడల్ని వెనక్కి కూర్చోబెట్టుద్ది, కోడలు మల్లెపూలు పెట్టుకుంటే చూడలేదు, కోడలు కొత్త డ్రెస్ వేసుకుంటే చూడలేదు, కోడలు మొగుడుతో నవ్వుతూ మాట్లాడితే చూడలేదు, కలిసి గుడికి వెళ్ళొస్తే చూడలేదు, కలిసి పుట్టింటికి వెళ్ళొస్తే చూడలేదు, కలిసి సినిమాకి వెళ్ళొస్తే చూడలేదు, కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళొస్తే చూడలేదు, ఒక బండి మీద అలా జంటగా కలిసి వెళ్తుంటే చూడలేదు, ఇద్దరు ఏదన్నా జోకులు వేసుకుంటూ ఆట పట్టించుకుంటే ఓరవలేదు. మనిషి దావాలనంలాగా భగ 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 మండిపోవటం మొదలైంది ప్రభావతి గుండె. దాంతో 3 ఏళ్ళు అయిపోయింది పెళ్ళై. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళ లైఫ్లో ఉండనివ్వకూడదు. 3 ఏళ్ళు దాంతో ఒక వేశ్యతో వ్యభిచారితో కాపురం చేసినట్టు చేశాడుగా, ఇంకా చాలులే వీడి బతుక్కి ఆ కాపురము చాలు, ఆ కులకటము చాలు, పెళ్ళాంతో ఆ ఎక్స్పీరియన్స్లు చాలు, అంతకైతే కనుక వీడికి దానికి ఎలాగైనా విడగొట్టి దాన్ని వీడి బతుకులోంచి దూరం చేసేస్తే కానీ వీడికి మళ్ళీ అమ్మ విలువ తెలిసి రాదు. వీడికి కూడా బాగా బలిసింది. కాసేపు నేను కూడా అందరు అత్తల్లాగే అందరు అమ్మల్లాగే ఆలోచించుకోవాలి, నా గురించి నేను, నా కొడుకు నా చెప్పు చేతల్లోనే ఉండాలి, నా కొడుకు నేను చెప్పిన మాటే వినాలి, నా అడుగు జాడల్లోనే ఉండాలని నిర్ణయించుకొని అందుకు తగిన పావులు ఎలా కదపాలా అని ఆలోచించుకోవటం మొదలుపెట్టింది ప్రభావతి. అయితే వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు సంగీత వస్తుంది. సంగీత వస్తూ వస్తూ గౌతమ్ని తీసుకొని వస్తుంది. గౌతమ్ సరదాగా మాట్లాడతాడు ధాత్రితో, ఏదైనా తింటుంటే ఆ అమ్మాయి నోట్లో పెడతాడు. పేరుకు బావనే కానీ ఆ అమ్మాయిని సొంత చెల్లెల్లా చూసుకునే నేచరు ఆ అబ్బాయిదే. ధాత్రి సరదాగా మాట్లాడుద్ది, ఒక తోబుట్టు అన్నట్టే ఉంటుంది గౌతమ్తో. అయితే ఇవన్నీ ప్రభావతి గమనించడం మొదలుపెట్టింది. ఒక్కోసారి సంగీత గౌతమ్ వస్తూ సంగీత వాళ్ళ అత్తయ్య రాజ్యలక్ష్మిని, మావయ్య ఆనందరావును కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఆనందరావు గారేంటి, ఒకవైపున పాపం ఎటు శ్రీకడికి తండ్రి లేడు, ఆ తండ్రి లేని లోటు తను తీర్చొచ్చు, ప్రభావతి ఎటు ఒక్కటే ఉంటుంది, తోడబుట్టిన దానిలాగా ధైర్యం చెప్పొచ్చు అని ఆ రాజ్యలక్ష్మి ఆనందరావు వస్తారు ఇక్కడికే. ప్రభావతి
ప్రభావతి గుళ్ళో పనుందనో కావాలనే తనొక్కటే సినిమాకి వెళ్ళో తనొక్కటే రెస్టారెంట్కి వెళ్ళో అలా వెళ్ళిపోద్ది. అయితే ఇక ఇంట్లో ఉంటారు కాబట్టి కాలక్షేపానికి ధాత్రి వంట చేస్తూ ఉంటే వాళ్ళక్క వెళ్ళి సాయం చేయటం, శ్రీకర్తో గౌతమ్ అలాగే రాజ్యలక్ష్మి ఆనందరావు కూర్చొని క్యారమ్స్ ఆడుకుందామా, కాసేపు పేక ఆడుకుందామా అని సరదాగా ఆటలాడటం, ఆట పట్టించటం, ఇలా సరదాగా ఉంటూ భోంచేసి వెళతారు. వీళ్ళని వాళ్ళ ఇంటికి రమ్మనమని ఆహ్వానించి సరదాగా ఉంటారు. కలుపుగోలు మనుషులు దొరకటమే ఈ రోజుల్లో కష్టం. అలా దొరికిన అంత డబ్బు అంత ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ ఇంటికి వచ్చే వీళ్ళకున్న దాంతో పోలిస్తే వాళ్ళకు 100 రెట్లు ఎక్కువ ఉన్న డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్స్ వాళ్ళు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. ఈరోజు దేవుడు ఏదో డబ్బులు ఇచ్చాడు కదా అని మతాంధకారంతో ఎగిరెగిరి పట్టడానికి మనమేమీ ఆకాశంలో నుంచి దిగి రాలేదు. పుడతా ఎవడూ కోటీశ్వరుడు కాదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడు అనుకునే నేచర్ మనుషులు ఆనందరావు వాళ్ళు చాలా చనువుగా పిల్లాడికి ఒక తండ్రిలాగా నేనైనా ఉండాలి, ధైర్యం చెప్పాలనే వరుసకు కూడా అదే అవుతాననే దాంతో ఆయన ఆలోచిస్తే ఆ రాజ్యలక్ష్మి గారు ఒక తల్లిలాగా పెద్దమ్మలాగో పిన్నిలాగో ఉండాలి పిల్లాడికని ఆవిడ అనుకునేదే. అయితే ఇవన్నీ అవపోసన పట్టుకొని బ్రెయిన్లోకి ఎక్కించుకుంది ప్రభావతి. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభావతికి దొరికిన పెద్ద బలం సాగరు ప్రతి నెల వచ్చినట్టే డబ్బుల కోసం ఆ నెల కూడా వచ్చాడు. వచ్చి రావటంతోనే ఆకలేస్తుంది, భోజనం పెట్టు ధాత్రి అంటే రా బావా పెడతానని ఆ అమ్మాయి వడ్డిస్తూ, ఆకలి అన్న మనిషికి అన్నం పెట్టకుండా ఎలా ఉంటారు? మేనత్త కొడుకు, రక్త సంబంధం బావ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ రోజు వాళ్ళు చేసుకుంటామని అడిగారు. ఆ అమ్మాయి చేసుకోనందే. ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. అంత మాత్రం చేత వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్ట, ఏదో జరిగినట్ట కూర్చోబెట్టి ఆ అమ్మాయి పట్టెడు అన్నం మెతుకులు పెడుతూ, ఎన్నాళ్ళు బావా ఇలా బాధ్యత లేకుండా ఉంటావు? డిగ్రీ పాస్ అయ్యావు కదా, పీజీకి కట్టొచ్చు కదా బావా, దిక్కుమాలిన తాగుడు మానేయొచ్చు కదా, చెల్లెళ్ళు ఎక్కువస్తున్నారు, నువ్వే ఇలా ఉంటే నీకు విలువిస్తారా? అమ్మను నువ్వు చూసుకోవా, ఇల్లు చూసుకోవా చెప్పు. ఇలా నాన్న నేను అక్క ఇస్తూ ఉన్నాం కదా అని నువ్వు మెదలకుండా ఉంటావా? ఏ గవర్నమెంట్ ఉద్యోగానికో రాసుకో, అంతకైతే నాన్నకి చెప్పి నేనే ఎంతో కొంత డబ్బులు కట్టించి నీకు పర్మనెంట్ చేసే ఉద్యోగం ఇప్పిద్దాము, గవర్నమెంట్ జాబు. ఇక అది కాదంటే అక్క వాళ్ళ మామగారు ఉన్నారు, ఆయనతో ఒక మాట చెప్పిస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషే, నీకు ఉద్యోగం రాదంటావా చెప్పు బావా. ఇలా ఖాళీగా ఉండకని ఈ విషయాలు ఏ ఆడపిల్లైనా పెద్దగా ఎలా మాట్లాడుద్దే? 10 మంది వినేలాగా రేయ్ నువ్వు తాగుడు మానే, రేయ్ నువ్వు ఉద్యోగం చేయి, రేయ్ మేమి ఇటువేంటి, ఇలా ఎవరు మాట్లాడరు కదా. అది సంస్కారవంతుల లక్షణం కూడా కాదు. ఎంతైనా వాళ్ళు బతికి చెడ్డ మనుషులు. బోలెడంత పొలాలు స్థలాలు వాళ్ళకున్నాయి నాశనం చేసుకున్నారే తప్ప వాళ్ళేమి లో క్లాస్ వాళ్ళు కాదు, వాళ్ళేమి లేని బతుకులు బతికిన వాళ్ళు కాదు. దాంతో మనమేదో రూపాయి ఇస్తున్నామని వాళ్ళని అదిలించి బెదిరించి చెప్పటం సంస్కారం కాదని ఆ అమ్మాయి చెప్తుంటే బాగా తలుపుల పక్క నుండి మొత్తం ఆ అమ్మాయి మాట్లాడేదంతా విన్నది ప్రభావతి. అక్కడికి డబ్బులు తీసుకొని సాగర్ వెళ్ళిపోయాడు. తను అనుకున్న ప్లాన్కి ఇక మెల్లిగా విత్తనాలు వేయటం మొదలుపెట్టింది ప్రభావతి. కొడుకు ఉండే టైం చూసే, కోడలు లేని టైం చూసే కొడుకుని తన దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకు నాన్న అంటే అన్నానంటావు కానీ ఒక మాట, వాళ్ళ మేనత్త మొగుడు పొయ్యాడే అనుకో, ధాత్రి ఎందుకు చెప్పు, నెలకు 30,000 చొప్పున వాళ్ళకి ఇవ్వటం, బాధ్యతలు తెలుస్తాయా చెప్పు, అలా ఇచ్చుకుంటూ పోతే సరే ఇస్తుందనుకో, ఇచ్చేదేదో సంవత్సరానికి మొత్తం ఒకేసారి ఇవ్వచ్చు కదా, నెల నెల రమ్మనమంటాం ఎందుకో, ఆ అబ్బాయి పెళ్ళి కాని అబ్బాయి అంతకుముందు ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడంటే ఈ అమ్మాయి మీద ఎంతో కొంత ఇష్టం లేకుండా అనుకోరు కదా వాళ్ళు. ఆ అబ్బాయి రావటం, వచ్చినప్పుడు మీ ఆవిడ డైనింగ్ టేబుల్ రూమ్లోకి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టడం, డోర్లు మూసేయటం, బెడ్రూముల్లోకి తీసుకెళ్ళటం, గంటలు బెడ్రూముల్లో అతనితో ఉండటం, నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. ఇదేమైనా కరెక్ట్ పద్ధతి అంటావా? సంసారాలు ఉండే ఇల్లు మందే, ఏం పద్ధతి అంటావు ఇదే? ఇలా ఉండటం ఏమీ కరెక్ట్ అనిపించట్లేదురా. ఇంకొక అత్తగారు వాళ్ళైతే ఊరుకుంటారా చెప్పు? మనకేమైనా తినటానికి లేకనా ఉండటానికి లేకనా? అతి చనువు ఎక్కువ ధాత్రికి ఎంతైనా సాగర్తో. అతను ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నీ పెళ్ళాన్ని పట్టుకొని సరసాలాడతాడో, నీ పెళ్ళాన్ని వాటేసుకొని వెళ్ళేటప్పుడు కన్ను గీటి వెళతాడో, అతనితో వీడియో కాల్స్ మాట్లాడుద్దే,
పైకి వెళ్ళి నువ్వు నిద్రపోయిన తర్వాత మెసేజ్లు చేసుద్ది, ఫోన్ కాల్స్ మాట్లాడుద్ది. ఏమంత పద్ధతి అంటావు? ఆడవాళ్ళు అలా ఉండకూడదబ్బాయి. పెళ్ళికి ముందు ఏమైనా జరగని, ఎన్నైనా జరగని, పెళ్ళయ్యాక మన ఇంటి పేరు మోస్తున్నప్పుడు, మన గోత్రాన్ని మోస్తున్నప్పుడు, మన ఇంటికి కోడలైనప్పుడు, నీ పెళ్ళామైనప్పుడు పద్ధతిగా ఉండాలబ్బాయి అని చెప్పింది ఒక రోజున. తర్వాత ఇంకొక రోజున కొడుకు దగ్గర కన్నీళ్లు తెచ్చుకొని కళ్ళల్లో జెండు బాంబు పెట్టుకొని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నీకేమని చెప్పను. ఎంత అరాచకం జరిగిందో తెలుసా? ఈ రోజున నువ్వు ఆఫీసులో పనుందని రాలేదు. ఇక వాళ్ళక్క వాళ్ళ బావని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళక్క ఒక్కటెందుకు రాదురా, వాళ్ళ బావని తీసుకొస్తుంది. వాళ్ళ బావని తీసుకొచ్చింది. వస్తూ తోడు వాళ్ళ అత్తామామలను కూడా వేసుకొని వచ్చింది. వాళ్ళ అత్త ఏమో కూర్చొని అది అసలే ముసలిదైపోయింది కదా, దానికి ఒళ్ళంతా రోగాలు పుట్ట కదా, కాబట్టి ఆ ముసలోడు నేనేదో పని చేసుకుంటుంటే వచ్చి చెప్పకూడని చోట నన్ను చేతులు పెట్టి నొక్కాడు తెలుసా, నా నడుము ఒత్తాడు తెలుసా, నా వీపు మీద కొరికాడు తెలుసా. మొగుళ్ళేడుగా ఖాళీగానే ఉన్నావుగా, నేనున్నానని మర్చిపోకు, నీకు అండగా అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? నీ పెళ్ళాం అసలు ఏమన్నా సరసాలాడుతుందో తెలుసా సంగీత మొగుడుతో? ఇది క్యారెక్టర్లెస్ ఆడదరా. అసలు దీన్ని ఏమని చేసుకున్నావు చెప్పయ్యా నువ్వు? వావి వరుసలు లేని రకాలివే. ఆ ఆనందరావు గాడితో ఇది ఒకటే సరసాలాటం. అసలు గదుల్లోకి వెళ్ళి అబ్బొక 2 గంటలు ఉండొచ్చాడు బెడ్రూమ్లో, కొడుకు ఒక 2 గంటలు ఉండొచ్చాడు. మంది ఇల్లా బ్రోతల్ హౌసా? అమ్మా పిచ్చి మాటలు మాట్లాడుకు, చనువుగా ఉండటం వాళ్ళకి అలవాటు. ఏముందమ్మా దాంట్లో అంత విపరీత అర్థాలు తీయటానికి? అలాగే అనలేయ్యా. నలుగురు 4 మాటలు అంటంటే వినేదాన్ని, భరించేదాన్ని నేను. నీదేం పోయింది? మగమహారాజువి, బయటికి వెళ్తావు, నిప్పు లేకుండానే పొగొస్తుందా, కారణం లేకుండానే నీ తల్లి అంటదా అనేది కూడా ఆలోచించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఏం మందు పెట్టి, ఏం మత్తు జల్లి, ఏం మాయ చేశారు? ఇలాగే ఉండు. అదిగో ఆ ఎదురింటే రమణమ్మ గారి కోడలంట. ఇలాగే సరసంగా ఉంటా, సరదాగా ఉంటా. ఒకరోజు వాళ్ళ అబ్బాయి ఆఫీసు నుంచి వచ్చేపాటికి దాని అత్త కొడుకుతో పాటు దుప్పట్లో బట్టలు లేకుండా దొరికిపోయిందంట. వెనకింటి సుందరమ్మ గారి కోళ్ళు, నువ్వు ఇలాగే అనుకుంటా ఉండు, వావి వరుసలు లేకుండా అక్క మామతో పాటు చెప్తే చండాలంగా ఉంటుంది, బాత్రూంలోనే అసలు ఏకాంతంగా గడుపుతూ దొరికిపోయారంట. ఇలాంటి ఎన్నంటావు? పైగా అత్తకే జ్యూసులో నిద్ర మాత్రలు కలిపి అత్తనే అక్క మామ దగ్గర ఇంకేముందని చెప్పి పక్క పంచుకోమని పంపించిందంట. ఆవిడ దేంట్లో పడి దూకాలో అర్థం కావట్లేదని గుళ్ళో కనపడి నాతో చెప్పుకుందని. ఇక అసలు శ్రీకర్ని కూర్చోబెట్టి చెప్పింది చెప్పకుండా జోరీగలాగా ప్రతిరోజు ధాత్రి కాస్త ఆలస్యంగా రావటం, శ్రీకర్ ఎర్లీగా రావటం, నాకు బాగాలేదని ఆ ట్యాబ్లెట్ తే, ఈ బామ్ తే, ఆ ఆయింట్మెంట్ తే, ఈ టానిక్ దా, ఆ సిరప్ దా, ఆ క్యాప్సూల్స్ దా, నాకు 5 దినాల నుండి ఎత్తురా ఇయ్యనెత్తురా అంటే అమ్మంటే కారిపోద్ది కాబట్టి పెందలాడి రావటం. వచ్చి రాగానే కొడుకు ఒళ్ళో పడుకోవటం, గుండెల మీద పడిపోవటం, కొడుకు కాళ్ళ కొబ్బరి నూనె రాయటం, తలకాయ రుద్దటం, కొడుక్కి ఇక కోడల మీద నూరి పోసి 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 ఒక 6 నెలల కాలం అలా గడిచిపోయింది. ఇంతటితో కోడలి స్వాభిమానం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.